మోదుగు ఆకుతో విస్తరాకులు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం సంతోషించదగ్గ విషయమని మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు కృషి చేస్తున్న నిర్మట లక్ష్మీ రవీందర్ రెడ్డి దంపతులను అభినందించారు. నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ కోసం నిర్మట లక్ష్మీ రవీందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మోదుగు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తున్నారు. అతిథి విస్తరాకుల తయారీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ కోసం నిర్మట లక్ష్మీ రవీందర్ రెడ్డి దంపతులు కృషి చేస్తూ మోదుగు ఆకులతో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విస్తరాకులను వాడడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి, కవిత, పబ్బు సాయి సందీప్, పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ కాలనీలో అతిథి విస్తరాకులు పర్యావరణ పరిరక్షణ భాగంగా రవీందర్ రెడ్డి గారు, లక్ష్మి గారు మరొక మోదుగు ఆకులు, అడ్డాకుల ద్వారా ఇస్తారాకులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా దీనికి స్ఫూర్తి సురేష్ గుప్తా గారు తన మంచి జీవితాన్ని వదిలిపెట్టి బ్యాంకులో మేనేజర్గా వదిలిపెట్టి పర్యావరణం కోసం, ఈ మొక్కల పెంపకం కోసం తన జీవితాన్ని రోజు ఎంతవరకు స్ఫూర్తిగా చేస్తున్నారు. ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు, అయినా కూడా మనం యూజ్ చేస్తున్నాము. దీన్ని మున్సిపాలిటీ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కవర్లను కూడా బ్యాన్ చేశాము. అలాగే వీళ్ళు ఇస్తారాకులు కుట్టడం వల్ల వీళ్ళకి ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళకు మా వంతుగా మేము వారికి ఎప్పటికీ తోడ్పాటు ఉంటాం. మా మున్సిపాలిటీ ద్వారా ఎలాంటి సహకారం చేస్తాం. అలాగే వేడి ప్లాస్టిక్ కలవడం వల్ల ఎన్నో క్యాన్సర్, ఈ రోజుల్లో 10 మందికి ఒకరు క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఇస్తారాకు, ప్లాస్టిక్ ఆకు దూరం ఉండి ఇలాంటి వీళ్ళు చేసిన ఈ కార్యక్రమం మనందరం తోడ్పాటు చేసి వీళ్ళకు మరి కొందరు ఇలా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటాను మనం తోడ్పడదామని కోరుకుంటున్నాం. పర్యావరణ రక్షణలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కాలనీలో లక్ష్మి గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మోదుగు మరియు అడ్డ ఆకులతోటి తయారు చేసేటటువంటి విస్తరాకులను ఇక్కడ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అంతటికీ స్ఫూర్తి గుప్తా గారు. వారు ప్రకృతి ప్రేమికులు. వారి మంచి జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈరోజు పర్యావరణం కోసం నల్గొండ పట్టణంలో చెట్లను పెంచాలి, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ను రద్దు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇండస్ట్రీని ఓపెన్ చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇస్తరాకుల్లో తినడం వల్ల మనకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మన పాత ట్రెడిషన్ ఏదైతే ఉందో, మోదుగాకుల్లో చిన్నప్పుడు మనమే స్వయంగా కుట్టుకొని తినే పరిస్థితి ఉండే ఒకప్పుడు చిన్నప్పుడు. కానీ రాను ఏమైందంటే మనం సొంతంగా పని చేయలేక ప్లాస్టిక్ మీద డిపెండ్ అయ్యి ఈరోజు రోగాలు కొని తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈ ప్లాస్టిక్ని నిషేధించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందు ఖచ్చితంగా 2-3 చెట్లను పెంచే విధంగా కార్యాచరణ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాను పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఓజోన్ పొర తగ్గిపోయి మనకు ఎండలు విపరీతంగా ఏర్పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా గమనించి తమ ఇంటి ముందు ఖచ్చితంగా 2-3 చిన్న చెట్లైనా పర్లేదు కానీ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి మా మున్సిపాలిటీ తరఫున కూడా ఈ హరితహారం కార్యక్రమంలో హోమ్ స్టేట్ చెట్లను కూడా పంపిణీ చేస్తాం. వాటన్నిటిని కూడా తీసుకొని ఖచ్చితంగా వాటిని ప్రతిరోజు నీళ్లు పోసి, మనం ఏదో ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కడిగిన వాటర్ని దాంట్లోకి వచ్చేటట్టు చేస్తే ఆ చెట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే మన పర్యావరణాన్ని బాగుపరచుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈరోజు నల్గొండ పట్టణంలో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి మోదుగు మరియు అడ్డ ఆకు ఇస్తారాకులని తయారీ కేంద్రాన్ని ఆర్టీసీ కాలనీలో ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ ఈ కాలనీ వార్డు సంబంధించిన కౌన్సిలర్లు, మిగతా పట్టణ ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరం చూస్తూ ఉన్నాం, మానవ మనుగడతో పాటు సకల జీవచర రాశుల మనుగడనే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అటు మున్సిపాలిటీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది.
సరే బ్యాన్ అయితే చేయడం జరిగింది, కానీ ప్రజలందరూ కూడా అందుబాటులో ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పేసి అటు ప్రభుత్వాలని మున్సిపాలిటీని కూడా వారు అడుగుతూ ఉన్నారు. సో అటువంటి సందర్భంలో కేవలం ఉపన్యాసాలు నినాదాలు కాకుండా ఒక మహిళ ముందుకు వచ్చి ఈరోజు నల్గొండ పట్టణంలో నేను ఉపాధితో పొందుతూ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఇస్తారాకులని తయారు చేస్తానని శ్రీరామనవమి రోజు నేను రామాలయంలో స్టాల్ పెట్టిన సందర్భంగా వాళ్ళు చూడడం జరిగింది. సో దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం, ఇక్కడ ఆ ఇస్తారాకుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు దీంట్లో ఏ విధమైనటువంటి జనరల్గా మనం అందరం ఇప్పటి వరకు తింటున్నటువంటి వాటిల్లో క్యాన్సర్ కారకమైనటువంటి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో అలా కాకుండా ఏదైతే అడ్డాకు మోదుగాకు ఇస్తారాకుల్లో చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మనం భోజనం చేయాల్సింది ఇస్తారాకుల్లో, కానీ మనం ఏం చేస్తున్నామంటే గొంగడిలో అన్నం చేస్తూ ఉన్నాం. ఆ గొంగడిలో అన్నం తింటున్నప్పుడు వెంట్రుకలు వస్తూ ఉన్నాయి. వెంట్రుకలు వచ్చేటటువంటి సందర్భంలో బాధపడతా ఉన్నాం. మనం బుక్కకి ఇన్ని వెంట్రుకలు వస్తున్నాయి అంటే వెంట్రుకలు అంటే ఏంటి? రోగాలు. సో మనందరం దానికి పరిష్కారం ఏంటంటే గొంగడిలో కాకుండా ఇస్తారాకుల్లో తినాలి అనేటటువంటి ఒక ఆలోచన చేయాలని ఒక ప్రకృతి ప్రేమికుడిగా వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. సుస్థిర అభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైనది, పర్యావరణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారిని నల్గొండ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మిగతా మిత్ర బృందం అంతా కూడా ఈ కార్యక్రమం ఓపెన్ చేయడానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.